టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సైట్ ధరణి కాంగ్రెస్ పార్టీ దానికి ఆల్టర్నేట్ గా తీసుకొస్తున్నది భూభారతి. ఈ రెండు అంశాలు ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయి? భూభారతితో ఎవరికి లాభం, ధరణితో ఎవరికి లాభం? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద అనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సైట్ ధరణి కాంగ్రెస్ పార్టీ దానికి ఆల్టర్నేట్ గా తీసుకొస్తున్నది భూభారతి. ఈ రెండు అంశాలు ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయి? భూభారతితో ఎవరికి లాభం, ధరణితో ఎవరికి లాభం? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద అనే విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ అక్టోబర్ 29, 2020 సంవత్సరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లిలో 20లో ఈ ధరణి పోర్టల్ ని ప్రారంభించిండు కేసీఆర్. ఈ ధరణి పోర్టల్లో ప్రజలకు సంబంధించిన వ్యవసాయ ఆస్తులు దాదాపు 1,45,58,000 ఎకరాల భూముల వివరాలు ఈ ధరణి పోర్టల్లో పొందుపరిచారు. దీనిలో కొనుగోలుదారుడు 20 నిమిషాలలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ధరణి పోర్టల్ ఆధారంగా. అయితే ఈ ధరణి పోర్టల్ సంబంధించి ఇదిలా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనిని భూభారతిగా తీసుకొస్తున్నారు. 2025 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ధరణికి ఆల్టర్నేట్ గా ఈ భూభారతిని శిల్పకళా వేదికలో ప్రారంభించిండు. జూన్ 2 నుండి ఇది అమల్లోకి వస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నుండి ఈ భూభారతి అమల్లోకి వస్తుంది. ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తివేస్తూ ప్రజలకు అనుకూలంగా భూభారతి తీసుకొచ్చినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. దీని లక్ష్యం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భూమి విషయంలో ఎటువంటి తగాదాలు లేకుండా రైతులకు వారి భూములపై హక్కులు ఇవ్వడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చినామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అట్లాగే చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లాగే చెప్తుంది. ధరణి పేరిట లక్షల వేల కోట్లు విలువ చేసే భూమిని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు అప్పరంగా కొట్టేసిర్రు. ఇప్పుడు భూభారతి పేరుతో కాంగ్రెస్ పార్టీ అదే ప్రయోగాన్ని మన తెలంగాణలో ప్రయోగించబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ధరణిలో ఏదైతే లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగులను ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు భూమిని కొట్టేస్తే దాన్ని ఆల్టర్నేట్ గా తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తానని భూభారతిని తీసుకొచ్చి కాంగ్రెస్ కూడా భూభారతిని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ధరణి వచ్చినా భూభారతి వచ్చినా ప్రజలకు ఏం ఒరిగింది అంటే, ప్రజలకు భూమి సమస్యలు అట్లాగే ఉన్నాయి తప్ప ఎక్కడ పరిష్కారం కాలే. ఇంకా సమస్యలు పెరిగినాయి, ధరణి పేరు మీద సమస్యలు పెరిగినాయి. భూభారతి వస్తే సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా చూడాల్సిందే. ఎవరు వచ్చినా ఏ సైట్ తెచ్చినా భూములకు సంబంధించి ప్రజలకు, రైతులకు, భూమి మీద హక్కుదారులకు పూర్తిగా న్యాయం చేయడం లేదు, న్యాయం జరగడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వంతో కుమ్మక్కైన వారు, అప్పుడు బీఆర్ఎస్ తో కుమ్మక్కైన వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన వాళ్ళకే ఈ ధరణిలో కావచ్చు, ఈ భూభారతిలో కావచ్చు న్యాయం జరుగుతుంది. కానీ భూ హక్కుదారులకు న్యాయం జరగడం లేదు. చివరిగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ధరణి వచ్చినా, ధరణి ప్లేస్ లో భూభారతి వచ్చినా ప్రజలకు న్యాయం జరగాలి, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు, ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, బీఆర్ఎస్ లీడర్లకు న్యాయం జరగడం కాదు, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా రాబోయే కాలంలో చూడాల్సిందే భూభారతి ఏ విధంగా పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగుగా ఈ భూముల విషయంలో పనిచేస్తుందా? ధరణిని మించి భూభారతి సమస్యలు పరిష్కారం చేస్తుందా, లేదా ధరణిని మించి భూభారతి సమస్యలను ఎక్కువ చేస్తుందా? రాబోయే కాలంలో చూడాల్సింది.